ఏపీలో పాలన గాడి తప్పిందన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో వరుసగా దాడులు జరుగుతుంటే ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టకూడదని ప్రశ్నించారు. దాడులపై గవర్నర్ స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులు వైసీపీ సపోర్టర్లపై దాడులు పెరిగిపోతున్నాయని, ఇవిలాగే కంటిన్యూ అయితే రాష్ట్రానికి మంచిది కాదని హెచ్చరించారు జగన్. నంద్యాలలో టీడీపీ నేతల దాడిలో చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని శుక్రవారం పరామర్శిస్తానని చెప్పిన జగన్, రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా పోరాడతామని చెప్పారు. గవర్నర్ గారిని కూడా ఈ విషయంలో కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా గవర్నర్ గారిని కూడా విన్నపిస్తా ఉన్నాం. ఇవన్నీ కనీసం మీరన్నా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు, కనీసం మీ సమక్షంలో మీరు ఉండగానే ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. బెంగళూరు నుంచి నేరుగా గన్నవరం చేరుకున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ నుంచి విజయవాడలోని సన్ రైజ్ హాస్పిటల్ కు వెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా కొనకంచిలో టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకులు కార్యకర్తల్ని పరామర్శించిన జగన్, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని వారి కుటుంబాలకు హామీ ఇచ్చారు. దాడులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారని ఆరోపించారు. హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల్ని మోసం చేస్తున్నారని, గ్రామస్థాయి నుంచి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని జగన్ మండిపడ్డారు.